నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన అమెరికా భీకరమైన దాడులు చేస్తూ ఉంది. కువైట్ కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల నుంచి అమెరికా సైన్యం ఇరాన్ పైన రెండవ విడత దాడులను ప్రారంభించింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన అంతర్జాతీయ జలమార్గం హార్ముజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా ప్రయాణించే నౌకలను బెదిరించడానికి ఇరాన్ ఉపయోగిస్తూ ఉన్న సైనిక సామర్థ్యాలను లక్ష్యం చేసుకుని ఈ దాడులు జరిగాయి. అలాగే అమెరికా అధ్యక్షుడి ఆదేశాల మేరకు అమెరికా సైన్యం ఇరాన్ను జవాబుదారీగా నిలబెడుతూ ఉంది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు భారీ హెచ్చరిక చేశారు. వెంటనే చర్చలకు రాకుంటే ఇరాన్ పైన విరుచుకుపడతామని చెప్పి ట్రంప్ హెచ్చరించాడు. వచ్చే వారం నుంచి పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందని చెప్పేసి ట్రంప్ ప్రకటించారు. ఒప్పందం కుదుర్చుకోకుంటే ఇరాన్లో ఎవరూ మిగలరని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అయితే హెచ్చరించారు. ప్రస్తుతం వచ్చే వారం నుంచి అయితే భీకరమైన దాడులు చేస్తాము. అలాగే ఇరాన్లో ఉన్న పవర్ ప్లాంట్లు కానీ, చమురు క్షేత్రాలు కానీ, గ్యాస్ క్షేత్రాలు కానీ, అలాగే ప్రజలకు సంబంధించిన బ్రిడ్జులు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద బ్రిడ్జులు కానీ, ఓడరేవులు కానీ, వాటినన్నిటినీ మేము టార్గెట్ చేసుకుని లక్ష్యం చేసుకుని దాడులు చేస్తామని చెప్పి ఈలోపు ఇరాన్ వచ్చేసి తమతో ఒప్పందం కుదుర్చుకొని చర్చలు ప్రారంభిస్తే పర్వాలేదు, కానీ అలాగే ఇరాన్ ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా సరే కానీ ఇరాన్ దేశంలో ఏ ఒక్కరూ మిగలరని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరి ఇరాన్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.